జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీకి చెందిన పాలిక కమలాకర్ కిరాణ్ షాప్ షార్ట్ సర్క్యూట్ తో ధ్వంసం కాగా పాలిక కమలాకర్ కుటుంబ సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను క్యాంప్ కార్యాలయంలో కలిసి నష్టపరిహారం అందించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే తక్షణ సాయంగా 5,000 రూపాయలను అందజేసి కలెక్టర్, రెవెన్యూ అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి న్యాయం జరిగే విధంగా చూస్తారని, కరుణాకర్ కుటుంబానికి అండగా ఉంటారని, మున్సిపల్ తరఫున స్ట్రీట్ వెండర్ షెడ్ నిర్మాణానికి చొరవ తీసుకుంటారని హామీ ఇచ్చారు. అర్బన్ హౌసింగ్ కాలనీలో మౌలిక సదుపాయాల కల్పన కోసం అనునిత్యం కృషి చేస్తానని అన్నారు. ముఖ్యమంత్రి కృషితో 34 కోట్లతో వాటర్ ట్యాంక్, సేఫ్టీ ట్యాంక్, కరెంటు స్తంభాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. జగిత్యాల అర్బన్ కాలనీ నూకపల్లి గ్రామం దగ్గర ఉన్న జగిత్యాల అర్బన్ కాలనీలో పాలిక కమలాకర్ చిన్న తేలా పెట్టుకొని కొనసాగిస్తుండే. అట్లాంటి తేలా నిన్న కరెంటు షార్ట్ సర్క్యూట్ అయి కరెంటు ప్రాబ్లం వల్ల అది మొత్తం కూడా కాలిపోయింది. కాలిపోయిన సందర్భంగా కాలనీ వాసులు, పెద్దలు, నాయకులు వచ్చి సహాయం చేయడం కోరడం జరిగింది. ఒక శాసనసభ్యులుగా వ్యక్తిగతంగా ఒక 5,000 రూపాయలు సహాయం చేస్తూ, మరి అదేవిధంగా తహసీల్దార్కి చెప్పి తక్షణ సహాయంగా డిజాస్టర్ రిలీఫ్ కింద, దాంతో పాటుగా మున్సిపల్ నుంచి పేదవాళ్ళకి ఏవైతే స్ట్రీట్ వెండింగ్ షాపులు వేస్తారో దాంట్లో తప్పకుండా ఒక చిన్న షాప్ వేయించి కూడా మంజూరు చేస్తానని చెప్పి సందర్భంగా ఇస్తున్నాం. అదే సందర్భంలో పేదవాళ్ళు నివసించే డబల్ బెడ్రూమ్ ఇళ్లకు ఈ గత ప్రభుత్వ హయాంలో దాదాపు బిల్డింగ్లన్నీ పూర్తయిండే. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం అన్ని వాటాలు ఉంటాయి. అట్లనే మౌలిక వసతులకు మాత్రం మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. దాంట్లో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక కూడా 34 కోట్లు వచ్చినాయి. వాటితోటే ట్యాంకు, కరెంటు, ఈ సెప్టిక్ ట్యాంక్ వ్యవస్థ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు భరోసా ఇస్తా ఉన్నాం. ఖచ్చితంగా ముందు అర్బన్ కాలనీలో రోడ్లు చేసి, డ్రైన్లు అయితే బాగా చేసినాం, రోడ్లు కూడా మనం చేస్తాం. ఒక్క డ్రైన్ సమస్య ఉంది 520 దగ్గర, అది కూడా దానిపైన కూడా దృష్టి పెట్టిన 520 ఇళ్ళ దగ్గర. అది కూడా డ్రైన్ విషయంలో ఏంటంటే అంతకుముందు దాన్ని వేరే తోవ తీసి పెట్టింది, అది సరిగ్గా కాయిదాలు చేయక ఇక పాత వాళ్ళ తప్పుల వల్ల అధికారులు కావచ్చు, అప్పటి రాజకీయ నాయకులు కావచ్చు, ఆ భూదాత అని చెప్పి బోర్డు మీద శిలాపలక మీద వాళ్ళు అడ్డం గొడవ పెట్టడం వల్ల ప్రాబ్లం అవుతుంది. అది కూడా సమస్య కూడా పరిష్కారం చేస్తా. ముందు అన్ని రోడ్లు కూడా బుర్రటప్పుడు వేయించే బాధ్యత కూడా నాదే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఊరైతుంది కాబట్టి అక్కడికి రేపట్టాడు జూనియర్ కాలేజ్ దాంట్లో కూడా అవసరం ఉంటుంది. 10th జూనియర్ కాలేజ్ దాంట్లో కూడా అవసరం ఉంటుంది, గుడి అవసరం ఉంటుంది, బడి అవసరం ఉంటుంది, చర్చ్ అవసరం ఉంటుంది, మసీద్ అవసరం ఉంటుంది, కబ్రస్థాన్, షాదీఖానా, వైకుంఠధామం ఇవన్నీ కూడా చేయాలి. మీరు నన్ను గెలిపించారు, అదే నమ్మకంతో తప్పకుండా మీ అందరి అండదండలతో ఆ డబల్ బెడ్రూమ్ ప్రాజెక్టు ఒక మోడల్ ప్రాజెక్ట్గా చేసి తీరుతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.